స్టార్స్ కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోన్ చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో శరత్ సార్, దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరూ ఈక్వల్, సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి, ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటో దాన్ని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని. కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది, చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో థ్యాంక్ యూ చైత్ర, మీతా, దేవ్యాని మ్యామ్, శరత్ సార్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ దట్ గాడ్ హెస్ గివెన్ మీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. అండ్ మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలని అనే ఉద్దేశం ఉంటుంది, కానీ అది కుదరటం చాలా కష్టం. మీకే తెలుసు ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం ఎంత కష్టమో. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు. అతను చూసిన లైఫ్, అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి. అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఒక చాలా ఒక హెవీ ఎమోషన్ ఉంది, ఈ సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి, కానీ ఇందులో హోప్ ఉంది. సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి. అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను, మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో అది నా ప్లేస్, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక్క థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు. ఆడియన్స్ అంటే 1,00,00,000 మంది, ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచన అయినా రావచ్చు ఒక సినిమా గురించి. సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్, వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్. డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది. కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం. ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం. సో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం, కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ స్టానిస్లాస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయసులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్, నేను 40 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను, అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు. ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు, మీకు ఏమీ రెంటల్ కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు ఒక సినిమా తీయొచ్చు. ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు, బాగుంటే అది వైరల్ అయిపోతుంది. సో వాళ్ళకి భయమే లేదు. సో ఒక ఊరోడిని అడిగాను, నీ డ్రీమ్ ఏంట్రా అంటే, ఒక్క డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు. కాదురా ఏంటి డ్రీమ్ అంటే, డైరెక్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయా? నేను 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను. ఎలా? సో నేను కెమెరా కూడా చేస్తాను, తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను, తర్వాత నేను క్రికెట్ ఆడతాను. అన్నీ చేస్తావు, అన్నీ ఎలా చేస్తావు? చేయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దే హ్యావ్ నో ఫియర్. అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం, అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం, దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం,
అన్నీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్. మీకు కోపం వస్తే మీరు తిట్టాలి. ఎలా తిడతారంటే ఇతను వచ్చి చెప్పాడు కదా, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్, అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా, ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ, ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు చూపించింది కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. సో చాలా ముఖ్యమైన ఒక ట్రివియా ఉంది. ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు, ప్రెజెంట్ హౌస్ ఈస్ అ రెంటెడ్ హౌస్. Recently in Chennai, we found out that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So we want to dedicate this film to K. Vishwanath Garu. And if you're a fan of him the way you are of mine, you'll understand why when you see the film. Thank you, Shashi Garu. So sweetly you spoke, and thank you Maitri Distribution for backing this film. Endukante this feeling of watching a family film in the theater is not new for us. We have all seen many family films in the past. నా కెరీర్లో బొమ్మరిల్లు నాకు సినిమా ఉంది. ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట